హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెన్ బ్లాగ్స్. ఇక్కడ కనిపిస్తున్న ఆకులు తామరాకుల్లా ఉన్నాయి కదండి. అవి తామరాకులు కాదు, ఇది ఒక దుంపకి వచ్చే ఆకు అన్నమాట. ఈ దుంప వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ఆకులు కూడా మనం పప్పులో అది వేసుకున్న దాని న్యూట్రిషన్ వాల్యూ చాలా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవండి చామదుంపలు. మనం దుంపలకి ఆకులు రావడం బంగాళదుంపకే వస్తాయి, కానీ ఈ దుంపకు వచ్చే ఆకులు తామరాకుల్లా ఉంటాయి అన్నమాట. అలాగే దానికి ఉన్న నేచర్ అంటే మనం వాటర్ వేస్తే అది అంటుకోకుండా నీరు జారిపోతుంది కదా, అలాగే దీనికి కూడా వాటర్ వేసినప్పుడు నీరు జారిపోతుంది, అంటుకోదు ఆకుకి. ఇది చామదుంపల ఆకు అన్నమాట. లీవ్స్ అన్నీ కూడా నేను ఈరోజు చామదుంపలు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా వేర్లు ఎలా ఉన్నాయో. నేను కొన్ని చామదుంపలు మనం మార్కెట్లో తెచ్చుకున్న దుంపలనే నేను ఇక్కడ మట్టిలో పెట్టాను. మట్టి సాయిల్ మిక్స్ మనకి చాలా కంపోస్టు అన్నీ కలిపి ఉండాలి, చాలా పోరస్గా ఉండాలి. మట్టి, ఫెర్టిలైజరు, వీలైతే కొంచెం కంపోస్ట్ కలుపుకొని మనం సాయిల్ మిక్స్ తయారు చేసుకోవాలి. నేను వీటిని పెట్టి ఒక 6 months అయినాయి. ఆకులు వచ్చేవి, మళ్ళీ ఎండిపోయి రాలిపోయేవి, మళ్ళీ కొత్త ఆకులు వచ్చేవన్నమాట. దీనికి నేను రెగ్యులర్గా అన్ని మొక్కలతో పాటు వాటరింగ్ చేసేదాన్ని, అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్ కూడా ఇచ్చేదాన్ని. ఇది దుంప జాతికి చెందింది కాబట్టి ఒక దుంప పెట్టామంటే ఎక్కువ దుంపల కింద పెరుగుతూ ఉంటుంది అన్నమాట. దీనికి అందుకనే మనము కంటైనరు కొంచెం వెడల్పుది ఇవ్వాలి. నేనైతే గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను. లోతు కొంచెం తక్కువ ఉంది, వెడల్పు ఎక్కువ ఉండే కంటైనర్స్ మనం వీటికి ఇవ్వాలి. వేర్లు బాగా లోపలికి వెళ్ళవు, సూపర్ఫిషియల్గా పైన ఉంటాయి కాబట్టి డెప్త్ ఎక్కువ అవసరం ఉండదు వీటికి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి చిన్న చిన్న ట్యూబుల్ లాంటివి దుంపలు ఉంటాయి. వాటిని మళ్ళీ మనం పెట్టుకున్నామనంటే మళ్ళీ ఒక 3-4 monthsకి మనకి చామదుంపలు హార్వెస్ట్కి రెడీ అవుతాయి. నేను మాకు కావాల్సినంత వరకే చేద్దాము హార్వెస్ట్ అనుకున్నాను, కానీ దుంపలు ఒకదాంతో ఒకటి వేర్లు బాగా గట్టిపడిపోవడం వలన మొత్తం అన్ని దుంపలు నేను తీయాల్సి వచ్చింది. మళ్ళీ ఒక 3-4 చిన్న చిన్న దుంపల్ని నేను మళ్ళీ పెట్టేశాను, సాయిల్లోనే ఉంచేసి వాటిని గ్రో అవ్వడానికి వదిలేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ వీటి వేర్లు చాలా బలంగా ఉంటాయి. నాకు సాయిల్ మిక్స్ వేరే పాట్లోంచి వేసినప్పుడు ఇదంతా కూడా కంకర రాళ్ళు ఉన్నాయి, అవి ఉండిపోయినాయి. యాక్చువల్లీ అంతా సాయిల్ కూడా మనకి చాలా లూజ్గా ఉండాలన్నమాట, ఇలా రాళ్ళు అవి కూడా ఉండకూడదు. ఇక్కడ నేను టూల్స్ యూజ్ చేసి తీద్దామనుకున్నాను, రాకపోవడంతోనే చెయ్యి పెట్టాల్సి వచ్చింది. సాయిల్లో మనం వర్క్ చేసేటప్పుడు కొంచెం కేర్ తీసుకుని గ్లౌజులు అవి వేసుకుని చేసుకుంటే మంచిది. నేను ఇప్పుడైతే హార్వెస్ట్ చేశాను, ఎంత వచ్చింది ఏంటి, ఎన్ని చామదుంపలు వచ్చినాయి అన్నది మీతో షేర్ చేసుకుంటాను. ఈ చామదుంపలు మనం చాలా రకాలుగా వాడుకోవచ్చు వంటల్లోని. అన్నీ మనం కర్రీస్ చేసుకోవచ్చు, ఫ్రై చేస్తే, పులుసు పెట్టిన, టమాటో వేసుకుని కర్రీ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ ఆకులను కూడా చాలా రకాలుగా వాడుకుంటూ ఉంటారు. నేనైతే కొంచెం పప్పులో వేసుకుంటాను. కొంచెం వెడల్పు కంటైనర్ ఉంది మన దగ్గర అనుకుంటే కనుక ఒక దుంప 2 దుంపలో పెడితే మనకి మంచి ఈల్డ్ అయితే వస్తుంది. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.